హాయ్ మై డియర్ మేడమ్స్. 240 శారీస్ వితౌట్ బ్లౌజ్ శారీస్ మళ్ళీ రీస్టాక్ అయినాయి. ఒక 30 శారీస్ ఉన్నాయండి, ఇంకో 30 శారీస్. సో ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి. నిన్న మొన్న పెట్టిన వీడియోస్లో జస్ట్ ఒక 6 or 7 శారీస్ మిగిలినాయి అంతే. రిమైనింగ్ శారీస్ అంటే ఆల్మోస్ట్ 60 శారీస్ సోల్డ్ అవుట్ అండి. ఇవి మాత్రం మళ్ళీ కొత్త స్టాక్. అయితే కొన్ని శారీస్ గురించి మీకు చెప్పాలి. లెంత్ కొంతమందికి 5.2 నుంచి 6 మీటర్స్ వరకు వస్తుంది అని చెప్పాను. సో అయితే మీకు ఒక విషయం చెప్తాను. ఇది వచ్చేటప్పటికి ఒక కస్టమర్ది అనమాట. మీకు టిప్ యూజ్ అయితేనే. ఈవెన్ తో కొంతమందికి 5.5 ఉన్నా కూడా వాళ్ళు వెయిట్ అంటే లావ్ ఉండడం వల్లనో లేకపోతే హైట్ ఉండడం వల్లనో రాదు కదా. ఇది ఒక కస్టమర్ శారీ. సో మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. సో ఇదిగోండి, ఇది కట్టు చెంగులోకి ఆ మేడం యాడ్ చేయించుకున్నారు అనమాట. ఇది ఒక 1/2 మీటర్ నుంచి అంతే ఒక 1/2 మీటర్ బట్టు ఉంటుంది. అంటే ఒక మీటర్ కంటే 1/2 మీటర్ కంటే కొంచెం తక్కువ. ఓకే, ఇక్కడ యాడ్ చేయించుకున్నారు అనమాట. ఇప్పుడు ఎక్కడ అంటే సారీ మనం కట్టుకుంటాం కదా, ఆ కట్టు చెంగులో యాడ్ చేయించుకున్నారు. సో ఇది బ్లౌజ్ లోపలికి కట్టు చెంగు లోపలికి వెళ్ళిపోతుంది. సో శారీ అనేది లెంత్ అనేది పెరుగుతుంది. ఓకే, అంటే ఓన్లీ ఈ శారీస్ కోసం అనే కాదు, వేరే వేరే శారీస్ కూడా ఏ శారీస్ తీసుకున్నా మీకు ఒకవేళ లెంత్ అనేది ప్రాపర్ గా లేదు అంటే అలా ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకున్నారు అంటే మీకు క్లాత్ అనేది కలిసి వస్తుంది. ఇంకోటి ఎక్స్ట్రా చింగులు అనేవి వస్తాయి అనమాట. సో వేరే కస్టమర్ కూడా తీసుకున్నారు అట్లా. సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇవి వచ్చేటప్పటికి 240 రూపీస్ జార్జెట్ శారీస్. లెంత్ 5.2 నుంచి 6 మీటర్స్ వరకు ఎంతైనా రావచ్చు. దీనికి నేను క్లియర్ గా ఇంతనే వస్తుంది అని మాత్రం చెప్పలేను, ఎందుకంటే మీతో పాటు నేను కూడా ఓపెన్ చేస్తాను కాబట్టి. లెంత్ లో అయితే 5.2 నుంచి 6.5 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిన్న టూ శారీస్ ఏమో ఒక మేడంకి వేసాను. ఒకసారి ఆ మేడంకి ఇచ్చిన దాంట్లో 6.2 వచ్చింది. ఇది 5.2 ఉండొచ్చు, 5.5 ఉండొచ్చు, 6 కూడా ఉండొచ్చు. నేను అది గ్యారంటీ ఇవ్వలేను. అండ్ బ్లౌజ్ అయితే రావు. ఇవన్నీ ప్యూర్ జార్జెట్స్. 240 ప్రైస్ లో ఉంది. అబౌవ్ 5 తీసుకున్నారంటే ఫ్రీ షిప్పింగ్ చేస్తాను. ఓకే, ఇంతకన్నా ఎక్కువ చెప్తే లెంతీ అయిపోతుంది వీడియో. సో రెగ్యులర్ గా తెలుసు కాబట్టి ఫాలో అయిపోండి. సో ఫస్ట్ శారీ వచ్చేటికి రెడ్ కలర్ శారీ చూడండి. రెడ్ కలర్ శారీ చాలా బాగుంది. ఓకే, ఎక్కడైనా మిస్ప్రింట్ ఆర్ మిస్టేక్స్ ఏమైనా రావచ్చు. ఉంటే అది చెప్తాను నేను. మీరు బుక్ చేసుకున్నప్పుడు నాకు ఒకసారి అడిగితే నేను క్లియర్గా చెప్తాను. ఓకే, రెడ్ ఇలా ఉంటుంది శారీ. సో బార్డర్ విషయానికి వస్తే పైన ప్లెయిన్ బార్డర్ ఉంటుంది, కింద వచ్చేటప్పటికి మీకు ఇలా డిజైన్ బార్డర్ వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను. జస్ట్ సారీ కలర్ మంచిగా అనిపించి ఓపెన్ చేసాం అనమాట. ఇదిగోండి శారీ చాలా చాలా బాగుంది. అయితే ఈ శారీలో మీకు లేస్ బార్డర్ వచ్చింది. మేడం నేను చాలా మందికి చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇవి మాత్రమే మీకు మిస్టేక్స్ కానీ లేకపోతే వితౌట్ బ్లౌజ్ కానీ వస్తాయి. ఈ ఛానల్లో చూపించే అన్ని శారీస్ అలా ఉంటాయని కాదు, పర్టికులర్ గా ఈ 240 జార్జెట్స్ మాత్రమే మీకు అలా వస్తాయి అనమాట. చాలా మంది మేడమ్స్ ఏంటంటే ప్రతిదానికి వీటికి బ్లౌజ్ వస్తుందా, వీటికి మిస్టేక్స్ ఉంటాయని అడుగుతున్నారు. ఓన్లీ 240 జార్జెట్స్ కి మాత్రమే వస్తాయండి. ఇదిగోండి బ్లౌజ్ రానివి ఇవి. ఓన్లీ 240 శారీస్ కి మాత్రమే బ్లౌజెస్ రావు. ఓకే, శారీ చూసుకోండి. ఒక టైప్ ఆఫ్ బ్లూ షేడ్ అండ్ గ్రే కలర్ మిక్స్ అయిన కాంబినేషన్ అనమాట. అండ్ శారీలో ఇది లేస్ బార్డర్, ఇలా లేస్ బార్డర్ వస్తుంది. చాలా బాగుంది. ప్యూర్ జార్జెట్, మంచి డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంది శారీ. చూడండి చాలా బాగుంది శారీ. ఓకే, ఇదిగోండి చాలా చాలా బాగుంది శారీ. ఇలా ఉంటుంది శారీ. కొంగులో మీకు అది సి టైప్ కొంగు వచ్చింది, మస్టర్డ్ ఎల్లో షేడ్. ఇది శారీ. శారీ విషయంలో మీకు ఇలా ఉంటుంది. ఇది కొంగు పార్ట్. మీకు ఏదైతే చూస్తున్నారో అది కొంగు పార్ట్. కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి, ఇది శారీ. శారీ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంది శారీ. ఓకే, చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అని ఫాస్ట్ గా చూపిస్తున్నాను. ప్యూర్ జార్జెట్ అండి, స్పంజ్ జార్జెట్. చాలా బాగుంది శారీ. కలర్ఫుల్ గా ఉంది. హాఫ్ అండ్ హాఫ్ మోడల్ వచ్చింది అనమాట. హాఫ్ శారీ మోడల్ వచ్చింది శారీ. ఇదిగోండి మీకు
పళ్ళు దగ్గర ఇలా గ్రీన్ కలర్ వచ్చింది అనమాట. హాఫ్ అండ్ హాఫ్ కాదనుకుంటా, హాఫ్ అండ్ హాఫ్ కాదండి, జస్ట్ కంప్లీట్ గా శారీ మొత్తం మీకు పింక్ కలర్ వచ్చింది విత్ స్టోన్ వర్క్. చాలా బాగుంది, అసలు వేయడానికి కూడా రావట్లేదు, గాలికి అలా వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే శారీ మొత్తం, శారీ అంతా స్టోన్ వర్క్ వచ్చింది. ఇది వచ్చేటప్పటికి కొంగు, కొంగు గ్రీన్ కలర్ భలే ఉంది శారీ, కలర్ఫుల్ గా ఉంది. ఫోటోషూట్స్ కి వాటికి చాలా బాగుంటది. అండ్ ఈవెన్ దో మీరు ఇదిగోండి డైలీ వేర్ కూడా చాలా బాగుంటదండి శారీ. మెత్తగా ఉంది, చాలా సాఫ్ట్ ఉంది, స్పంజ్ జార్జెట్ ఇలా ఉంటుంది. సో టూ సైడ్స్ కొంగ బోర్డర్ వచ్చేటప్పటికి ఇలా బ్లూ కలర్ బోర్డర్ తో రన్ అవుతుంది. బాగుంది శారీ, ప్యూర్ జార్జెట్. నెక్స్ట్ బేబీ పింక్ షేడ్ లో ఉంది శారీ. ఇది కూడా స్పంజ్ జార్జెట్. ఇది కంప్లీట్ గా శారీ చూసుకుంటే ఇలా ఉంటుంది. దీనికి కొంగు వచ్చింది, ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్. ఓకే, కొంగు ఇలా ఉంటుంది మీకు. నేను ఎప్పుడు రివర్స్ చూపిస్తాను మీకైతే. ఇదిగోండి కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది, ఇది కొంగు పార్ట్. ఓకే, కంప్లీట్ గా శారీ మీకు హాఫ్ అండ్ హాఫ్ హాఫ్, అంటే హాఫ్ ఏమో బేబీ పింక్, కింద నుంచి మీకు క్రీమ్ షేడ్ లో వస్తుంది అనమాట. శారీ అయితే బాగుంది, ప్యూర్ జార్జెట్ ఉంది శారీ. సిక్స్టీ 8 శారీస్ లో మీరు 8 శారీస్ మిగిల్చారండి, చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి. అవి కూడా రిమైనింగ్ స్టాక్ ఏది ఉందో నేను పెట్టలేదు, లేకపోతే అవి కూడా ఉండవు. సో వీటితో పాటు రిమైనింగ్ స్టాక్ తో పాటు అవి కూడా ఈసారి పెట్టేస్తాను. ఇదిగోండి సీ గ్రీన్, సీ బ్లూ షేడ్, ఇది బ్లూ స్కై బ్లూ షేడ్, చాలా బాగుంది. వైట్ కలర్ ఫ్లవర్ డిజైన్ తో రన్ అవుతుంది. మీరు ఇప్పుడు చూసేది కొంగు, ఇదిగోండి ఇది కొంగు పార్ట్. కొంగులో మీకు ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది చూడండి, బాగుంది శారీ. స్పంజ్ జార్జెట్ ఉంది, ప్యూర్ స్పంజ్ జార్జెట్. కంప్లీట్ గా శారీ చూసుకుంటే మీకు ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇలా ఉంటుంది శారీ. నెక్స్ట్ కనకాంబరం షేడ్ ఇంకా బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది శారీ. శారీ చూసుకుంటే శారీ మొత్తం మీకు ఇలా ఉంటుంది, శారీ మొత్తం ఇలా డిఫరెంట్ అన్నమాట. మీకు ఇలా మధ్యలో వీవింగ్ లాగా డిజైన్ వచ్చింది అనమాట, వేవ్స్ వచ్చినట్టు ఇలా డిజైన్ వచ్చింది. అండ్ కంప్లీట్ గా శారీ మొత్తం ఇలా ఉంటుంది మీకు. ఓకే, దీనికి కొంగు రాలేదు, రన్నింగ్ కొంగు వచ్చింది. లేదు కొంగు వచ్చింది, ఇది కొంగు పార్ట్ అండి, సారీ ఇది కొంగు పార్ట్, ఇది కొంగు. ఓకే, కంప్లీట్ గా శారీ మొత్తం మీకు ఇలా ఉంటుంది, ప్యూర్ స్పంజ్ జార్జెట్. ఇది కూడా ఈ రోజు వచ్చిన స్టాక్ లో చాలా ఉన్నాయండి స్పంజ్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్, బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే. డైలీ వేర్ కి చాలా బాగుంటాయి. చాలా మంది గ్రే కలర్ అడుగుతున్నారు కదా, లైట్ గ్రే కలర్, యాష్ కలర్ అనుకోండి. ఓకే, యాష్ కలర్ శారీలో మీకు మిడిల్ లో రెడ్ కలర్ డాట్స్ తో వస్తాయి. ఇది మొత్తం మీకు ఇక్కడ అంతా ప్లెయిన్ లా ఉంది, బట్ ప్లెయిన్ కాదు, అక్కడక్కడ డిజిటల్ లో మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట. ఓకే, రన్నింగ్ కొంగు, రన్నింగ్ పళ్ళు, రన్నింగ్ కొంగు, రన్నింగ్ పళ్ళు, బాగుంది సారీ. జార్జెట్ ఇది కూడా. గ్రీన్ షేడ్, ప్యూర్ స్పంజ్ జార్జెట్, ప్యూర్ జార్జెట్. ఇది కూడా మీరు ఏం చేస్తున్నారంటే స్కిప్ చేస్తున్నారు. నేను ఒకవేళ ఫ్యాబ్రిక్ చెప్పినా మీకు అర్థం కాకుండా మీరు వాల్యూమ్ మ్యూట్ పెట్టి చూస్తున్నారు. సో అలా చేశారు అంటే ఫ్యాబ్రిక్ అయితే మిస్ అవుతారు. తర్వాత నన్ను ఫ్యాబ్రిక్ అడగండి చెప్తున్నాను. ఇది కొంగు పార్ట్. ఎందుకంటే నేను ఇంత కష్టపడి చెప్పినా కూడా మీరు మ్యూట్ లో పెట్టుకొని చూసుకొని అంటే ఏమంటారు ఫ్యాబ్రిక్ అర్థం కాకుండా బుక్ చేసుకున్న తర్వాత మేడం షిఫాన్ వచ్చింది అని అనొద్దు. నేను ఇప్పుడైతే షిఫాన్ ఎక్కడ ఇవ్వలేదు. ఒక్కసారి అనుకుంటా షిఫాన్ ఉన్నట్టుంది, ఎక్కడ వచ్చిందో కూడా నేను చెప్తాను. ఇదిగోండి శారీ చూసుకోండి, ప్యూర్ స్పంజ్ జార్జెట్ అండి, చాలా బాగుంది క్లాత్. కలర్ కానీ చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది. ఇదిగోండి బాగుంది శారీ. ఓకే, ఇదిగోండి ఇది షిఫాన్ జార్జెట్ వచ్చింది అనమాట. ఇది మిక్స్డ్ షిఫాన్ జార్జెట్ మిక్స్డ్ వచ్చింది. ఒక 30% షిఫాన్ ఉంటుంది, మిగతాది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. ఇది కొంగు పాటు బాగుంది సారీ.
ఇది కొంగు పార్ట్. అండ్ కంప్లీట్ గా శారీ వచ్చేటికి మీకు ఈ డిజైన్ ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది. ఓకే, చాలా బాగుంది సారీ, చాలా బాగుంది సారీ. ఇదిగోండి, మీకు బోర్డర్ చూసుకున్నారంటే బ్లాక్ కలర్ బోర్డర్ 2 సైడ్స్, ఇట్లా గ్రే కలర్ లో మీకు డిజైన్ చిన్న ప్యాటర్న్ లా వచ్చింది అనమాట. బాగుంది డిజైన్ వైజ్ అయితే. ఇదిగోండి, చాలా బాగుంది. బ్లాక్ చాలా తక్కువ వస్తాయి మన ఛానల్లో. బ్లాక్ వచ్చినప్పుడు ఫాస్ట్ గా తీసుకోండి, బ్లాక్ కావాలి అనుకున్న వాళ్ళు, ఎందుకంటే చాలా తక్కువ వస్తాయి బ్లాక్. నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్. గ్రీన్ కి మీకు లైట్ డార్క్ ఏ కలర్, సపోటా కలర్. ఇది సపోటా కలర్ అండి. ఇది థ్రెడ్ వీవింగ్ వచ్చినట్టు వచ్చింది శారీ మొత్తము. ఇలా థ్రెడ్ వీవింగ్ ఇవన్నీ ఎట్లా అంటే మీకు లైక్ జూట్ లా ఉంది ఫ్యాబ్రిక్. ఇది అంటే డిజైన్ వైజ్ జూట్ ఫ్యాబ్రిక్ లా అనిపిస్తుంది, కానీ ఇది జార్జెటే. కానీ ఆ డిజైన్ మీకు జూట్ ఫీల్ లా వస్తుంది, జూట్ సారీస్ లో ఉన్న ఫీల్ ఉంది. బట్ మీకు బార్డర్ కూడా చాలా బాగుంది. మెజెంటా పింక్ షేడ్ లో ఫ్లవర్ ప్యాటర్న్ తో వచ్చింది. ఇదంతా మీకు సపోటా కలర్ బేస్ ఉందన్నమాట. బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సారీ బార్డర్ అయితే. అండ్ మీకు పళ్ళు చూసుకున్నారంటే పళ్ళు కూడా చాలా బాగుందండి. సారీ బాగుంది, చాలా డీసెంట్ గా నీట్ గా ఉంది. డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది. కొత్త ప్యాటర్న్, డిఫరెంట్ ప్యాటర్న్. ఓకే, చాలా బాగుంది సారీ. 240 రూపీస్ అండి. అబౌవ్ 5 తీసుకున్నారు అంటే మాత్రమే నేను షిప్పింగ్ లో ఇవ్వగలుగుతాను. రిమైనింగ్ ఎన్ని తీసుకున్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీవే ఉంటాయి, బేస్డ్ ఆన్ వెయిట్ అండ్ లొకేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇదిగో నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఇది ఒక టైప్ ఆఫ్ ఏం కలర్ చెప్దాం, ఇది మీకు బ్రౌన్ షేడా, బ్రౌన్ షేడ్. ఓకే, ఇదిగోండి కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి మీకు ఫ్లవర్ ప్యాటర్న్, సారీ లీఫ్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది. ఇలా ఉంటుంది అనమాట కంప్లీట్ గా శారీ అయితే. మీకు రన్నింగ్ శారీ ఉంది, కొంగు అనేది ఏం లేదు, రన్నింగ్ కొంగు వచ్చేసింది. ఇది కంప్లీట్ గా శారీ ఇలా ఉంటుంది. లీఫ్ ప్యాటర్న్ కావాలి చిన్న చిన్నగా అనుకుంటే ఒక తీసుకోండి. కలర్ బాగుంది మేడం, మంచి కలర్, ఒక డిఫరెంట్ కలర్. ఇది కలర్ చెప్పడానికి రావట్లేదు నాకు, కలర్ ప్రాబ్లం ఉంది నాకు. సో కలర్ బాగుంటుంది ఇది. నెక్స్ట్ కలర్ బ్లూ షేడ్. ఇదైతే మీకు బ్రాసో టైప్ ఉందండి శారీ, బ్రాసో శారీ. ఇదిగోండి శారీ మొత్తం మీకు ఇదిగోండి గోల్డ్ జరీతో వీవింగ్ డిజైన్ వచ్చింది అనమాట. జరీ లైన్స్ వచ్చినాయి, ఇవన్నీ గోల్డే, జరీ లైన్స్ వచ్చినాయి. మళ్ళా సన్న లైన్స్ మీద ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ తో ఉంటుంది. డిఫరెంట్ సారీ అయితే డిఫరెంట్ గా ఉంది. మీకు దీని కొంగు చూపిస్తాను. ఇదిగోండి ఇది వచ్చేటికి కొంగు పార్ట్. కొంగులో మీకు ఇలా డిఫరెంట్ గా స్టైల్లో ఉంటుంది, గ్రీన్ కలర్ లో డిజైన్ వస్తుంది. కంప్లీట్ గా శారీ చూసుకున్నారు అంటే మీకు ఇదిగోండి ఇలా ఉంటుంది. చాలా బాగుంది శారీ, లైట్ వెయిట్ ఉంది. ఇది షిఫాన్ జార్జెట్ ఉందండి. ఫ్యాబ్రిక్ చూసుకుంది ఎంత సాఫ్ట్ గా ఉందో. షిఫాన్ జార్జెట్ బాగుంది ఫ్యాబ్రిక్, డిజైన్ కొత్తగా ఉంది, ఫ్యాబ్రిక్ కూడా కొత్తగా ఉంది. డిజైన్ మొత్తం మీకు గోల్డ్ జరీ లైన్స్ వచ్చినాయి కదా, బాగుంది డిజైన్ వైజ్ అయితే. సేమ్ అందులోనే అదే బ్లూలో మీకు వెంటనే బ్లూ చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారేమో స్క్రీన్ షాట్ చేయడానికి. సరే నెక్స్ట్ ఆరెంజ్ ఎల్లో చూపిస్తాను అండి. ఇదిగోండి ఎల్లో స్పంజ్ జార్జెట్ డిజిటల్లో వచ్చిందనమాట. డిజైన్ చాలా బాగుంది చూడండి. కింద మొత్తం ప్యాటర్న్ చూసుకుంటే ఇదంతా పీచ్ కలర్ కాంబినేషన్, ఒక ఆరెంజ్ షేడ్ లో ఉంది. చాలా బాగుంది. కింద మొత్తం ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది. ఇదిగోండి పైన సైడ్ షిబోరి ప్రింట్ లా వస్తుంది అనమాట. కంప్లీట్ గా శారీ చూసుకున్నారంటే ఇలా ఎల్లో కలర్ షేడ్ లో వస్తుంది. బాగుంది శారీ. ఇదిగోండి ఓకే ఇలా ఉంటుంది సారీ, చాలా బాగుంది. దీనికి కొంగు అనేది రాలేదు, రన్నింగ్ కొంగు వచ్చింది. కొంగు రన్నింగ్ కొంగు వచ్చింది మేడం, రన్నింగ్ కొంగు వచ్చింది. బాగుంది. షిఫాన్ జార్జెట్ ఇది చాలా చాలా బాగుంది. స్పన్ షిఫాన్ మిక్స్ అయిన జార్జెట్, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. కలర్ కాంబినేషన్ కూడా అన్ని దగ్గర నియర్ బై కాంబినేషన్స్, కలర్ కాంబినేషన్స్. మరీ కాంట్రాస్ట్ ఆపోజిట్ అట్లా లేదు.
ప్యూర్ స్పంజ్ జార్జెట్. ఎవరికన్నా ఫ్యాబ్రిక్ కావాలి, నాకు ఫ్యాబ్రిక్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఇది తీసుకోండి. చాలా బాగుంది, స్పన్ ఉంది. డిజైన్ వైజ్ కానీ ఫ్యాబ్రిక్ వైజ్ కానీ బాగుందండి. చూడండి, కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అనమాట. వైట్ బేస్ మీద మీకు డిఫరెంట్ డిజైన్ లో వస్తుంది. అలాగే కొంగు వచ్చేటప్పటికి మీకు ఇలా ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్ గా చూపిస్తున్నాను శారీస్, ఎందుకంటే స్కిప్ చేస్తున్నారు, లెందీ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ గా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుంది కొంగు పార్ట్. ఓకే, కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా ఉంటుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్, బ్రైట్ ఆరెంజ్. దీనిపైన పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి, చాలా బాగుంది. ఇందాక నేను జస్ట్ అది కట్ ఓపెన్ చేసినప్పుడు కనిపించింది, బాగుంది కదా. డిజిటల్లో వచ్చింది, మొత్తం శారీ మొత్తం డిజిటల్లోనే వచ్చింది. మీరు ఫ్లవర్ బంచెస్ చూసుకోండి శారీలో. మంచి ఎల్లో షేడ్ లాగా, పింక్ షేడ్ లాగా చాలా బాగుంది శారీ. ఫ్యాబ్రిక్ కూడా స్పంజ్ జార్జెట్, స్మూత్గా ఉంది అనమాట. వెన్నలా ఉంది, బటర్ లా ఉంది. దీనికి కొంగు రన్నింగ్ కొంగు వచ్చింది. కొంగు ఏమి పెద్ద డిఫరెంట్గా ఏం రాలేదు, కంప్లీట్ గా రన్నింగ్ కొంగు అండి. ఇది చాలా బాగుంది, చూడండి మేడం అసలు ఎంత బాగుందో సారీ. ఆరెంజ్ షేడ్ చాలా కలర్ఫుల్ గా ఉంది, బ్రైట్ గా ఉంటారు కానీ కట్టుకున్నారంటే. పింక్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పేరప్ చేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది. అండ్ దట్ ఇంకొకటి 2x2 ఉన్నా కూడా ఆరెంజ్ లో వేసుకోవచ్చు, చాలా బాగుంటది. కాన్సెప్టే అది కదండి, ఇంటి దగ్గర రెగ్యులర్ గా వేసుకోవడానికి బ్లౌజెస్ మా దగ్గర ఉన్నాయి, పేరప్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళ కోసమే ఇవి తెప్పిస్తున్నాను. సో హ్యాపీగా వెయిట్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అల్లం నేరేడు పండు కలర్, లైట్ డార్క్ షేడ్ లో అన్నమాట. ఇది లైట్ డార్క్, పైన లైట్ కింద డార్క్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి కొంగు పాట ఉంటుంది, సి టైప్ కొంగు వస్తుంది అనమాట. మీకు బార్డర్ లో పింక్ కలర్ థ్రెడ్ పైపింగ్ వస్తుంది. కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, ఇలా ఉంటుంది శారీ. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది శారీ. సో నెక్స్ట్ కలర్ లైట్ గ్రీన్, బాటిల్ గ్రీన్ కాంబినేషన్, డిజిటల్ లో ఉంది ఇది కూడా మీకు. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి మీకు స్పంజ్ జార్జెట్ అండి. మాక్సిమం ఈ రోజు వచ్చినాయి అన్ని స్పంజ్ జార్జెట్స్ వచ్చినాయి, బాగుంది. ఏదైతే మీరు ఏదైతే చూస్తున్నారు ఇది కొంగు పార్ట్. ఇది కొంగు, కొంగులో పెద్ద సైజ్ ఫ్లవర్ బంచ్ లాగా వస్తుంది, ఇక్కడ ట్రీ లాగా డిజైన్ వస్తుంది అనమాట. కంప్లీట్ గా శారీ మొత్తం మీకు ఇదిగోండి ఇలా వీవింగ్ వస్తుంది, ఇలా డిజిటల్ వస్తుంది. కంప్లీట్ గా డిజిటల్ వచ్చింది చూడండి శారీ, డిజిటల్ వచ్చింది డిజైన్. చాలా నీట్ గా ఉంది, ఫ్లవర్ బంచెస్ బ్లూ కలర్ లో. ఇదంతా డిజిటల్ అండి, చాలా బాగుంది సారీ. ఇదంతా బాటిల్ గ్రీన్ అండ్ క్రీమ్ షేడ్ లో మీకు ఇలా డిజైన్ డిఫరెంట్ గా వచ్చింది. అలాగే ఇగోండి పైన మాత్రం ఇలా బ్రిక్స్ పెడితే ఎలా ఉంటుంది, ఇటుకలు పేరిస్తే ఎట్లా ఉంటుంది అలా ఉంది డిజైన్. ఓకే, ఇలా ఉంటుంది, బాగుంది సారీ. ఇది కూడా అన్ని బాగున్నాయి అంటున్నాను అని అనుకోకండి, ప్రతి ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ ఈరోజు వచ్చినవి. ప్రతిదీ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్, అన్ని ఆల్మోస్ట్ సగానికి సగం స్పంజ్ జార్జెట్స్ ఉన్నాయండి. జార్జెట్ చాలా బాగుంటుంది అంటే స్పంజ్ జార్జెట్ ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది, మీకు లైట్ వెయిట్ ఉంటుంది, డే అంతా కట్టుకోవచ్చు, హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ వచ్చేటికి బ్లూ షేడ్, రాయల్ బ్లూ షేడ్, మీకు మిడిల్ లో మళ్ళీ ఇలా డిజైన్ వస్తుంది. కింద అది గ్రే కలర్ అండి, డార్క్ గ్రే ఇంకా గ్రీన్ మిక్స్ అయిన షేడ్ అన్నమాట. చాలా బాగుంది. కింద ఇట్లా బార్డర్ చూసుకుంటే మీకు ఇక్కడ ఇది డిజైన్ వచ్చింది చూడండి, ఇట్లా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది డిజైన్, బాగుంది. సో కొంగు అనేది రన్నింగ్ కొంగు వచ్చింది మేడం. సో కొంగు అనేది రన్నింగ్ కొంగు వచ్చింది, బాగుంది సారీ. సారీ అయితే బాగుంది. నెక్స్ట్ ఇదైతే డిఫరెంట్ డిజైన్, మొత్తం ఆన్లైన్ లో ట్రెండింగ్ ఉంది డిజైన్. ఇది మొత్తం శారీ మొత్తం జరీ లైన్స్ వస్తాయి, చాలా బాగుంది డిజైన్, మొత్తం జరీ లైన్స్. గ్రే కలర్, ఇది గ్రే కూడా కదా, బ్లూ షేడ్, ఒక టైప్ ఆఫ్ బ్లూ, గ్రే కి బ్లూ కి నియర్ బై కలర్ ఉంది ఇది.
ఆ టైప్ ఆఫ్ కలర్ మీకు ఎల్లో అండ్ పింక్ కలర్ లో షేడెడ్ లో మీకు షిబోరి షేడెడ్ లో వచ్చింది. అక్కడ మీకు ఫ్లవర్ డిజైన్ ఉంది. అసలు అంటే నైట్ టైం కూడా వేర్ చేసుకోవచ్చు, అలా ఉంది సారీ. కంప్లీట్ గా మీకు ఎలా ఉందంటే షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్. ఇదిగోండి చాలా బాగుందండి. మొత్తం వీవింగ్ అండి, గోల్డ్ సిల్వర్ కలర్ వీవింగ్ వచ్చింది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ కొంచెం పార్టీ వేర్ లుక్ ఉన్న సారీ. బ్లౌజ్ ఒక్కటే లేదు అంతే. వేసుకున్నారు అంటే నైట్ టైం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది సారీ. ఇది కొంగు పాట, చూడగానే బుక్ చేసుకోండి, బాగుందండి సారీ. సారీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ షేడ్ మీకు బోర్డర్ వచ్చేటప్పటికి మీకు ఇది బోర్డర్ హైలైట్. బోర్డర్ లో మీకు ఇదిగోండి స్టోన్ వర్క్ తో వచ్చింది అనమాట. స్కాలప్ బార్డర్, మీకు లేస్ బార్డర్ వచ్చింది. బార్డర్ లో మీకు షైన్ అవుతుంది. ఇదిగో ఇలా మీకు సి టైప్ పళ్ళు వస్తుంది, రన్నింగ్ పళ్ళు, బట్ సి టైప్ ఉంటుంది అనమాట. మడతపోయిందంటే రావడం కష్టం, మొత్తం ఉంటే దొరకవచ్చు. ఇదిగోండి నెక్స్ట్ కంప్లీట్ గా శారీ వచ్చేటికి ఇలా ఉంటుంది. ఇదే డిజైన్ అనమాట, డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది డిజైన్. ఇదిగోండి ఇలా మీకు డిజైన్ ఇలా పైపింగ్ వస్తుంది అనమాట. థ్రెడ్ కూడా కాదు, ఇది క్లాత్ తో వచ్చింది అనమాట, పైపింగ్ లాగా. దానిపైన స్టోన్స్ అతికించింది. ఓకే, సారీ అలా ఉంటుంది, బాగుంది సారీ. కలర్ కూడా బాగుంది. సో సారీ చూసుకుంటే మీకు ఇది స్పంజ్ జార్జెట్, చాలా సాఫ్ట్ ఉంది, స్పంజ్ జార్జెట్ ఇది. వైట్ బేస్ లో కావాలి అంటే తీసుకోండి, వైట్ బేస్ ఇది. వైట్ కూడా కాదు, ఇది క్రీమ్ కలర్ స్పంజ్ జార్జెట్, 100% ప్యూర్ స్పంజ్ జార్జెట్. అసలు ఒకదానికి మించి ఒకటి ఉందండి క్లాత్ లో. మీరు ఏదైతే చూస్తున్నారో అది పళ్ళు పాటు. మొత్తం శారీ మొత్తం ఇలా మీకు డార్క్ మెజెంటా పింక్ ఇంకా ఆరెంజ్ కాంబినేషన్ లో మీకు ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది. కంప్లీట్ గా శారీ ఇలా ఉంటుంది అనమాట. ప్యూర్ స్పంజ్ జార్జెట్ అండి, చాలా బాగుంది జార్జెట్. ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది జార్జెట్. సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంది, బౌన్స్ అవుతుంది క్లాత్. వైట్ లో కావాలంటే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షేడ్ వచ్చేటప్పటికి మీకు నవీ బ్లూ షేడ్. చాలా మందికి కలర్ నచ్చుతుంది, ఎందుకంటే భలే అనిపిస్తుంది పైన వైట్ ఫ్లవర్ డిజైన్స్ వస్తే. అండ్ ఇది కొంగు పార్ట్, లిటరలీ చాలా చాలా బాగుంది శారీ డిజైన్, చాలా బాగుంది. నాకు స్పెషల్లీ నాకు ఈ నావీ బ్లూ మీద ఇలా వైట్ కలర్ బంచెస్ డిజైన్స్ వస్తే బాగుంటుంది. కొంగు పార్ట్ వచ్చింది. అండ్ మీకు శారీలో హైలైట్ ఏంటంటే ఇవ్వండి, ఇలా మీకు స్కాలప్ బార్డర్ వచ్చింది చూడండి, థ్రెడ్ వీవింగ్ లాగా బార్డర్ వచ్చింది అనమాట. థ్రెడ్ బార్డర్, స్కాలప్ బార్డర్ లాగా వచ్చింది. ఇదిగోండి కంప్లీట్ గా శారీ చూసుకుంటే ఇలా ఉంటుందండి, చాలా చాలా బాగుంది మేడం, చాలా బాగుంది శారీ. ఇదిగోండి సారీ. ఓకే, నెక్స్ట్ సీ గ్రీన్ షేడ్. కంప్లీట్ గా శారీ మొత్తం ఇలానే ఉంటుంది సీ గ్రీన్ లో. ఇదిగోండి ఇది వచ్చినప్పటికి కొంగు పార్ట్. కొంగు కూడా మీకు రన్నింగ్ ఉంది, కొంగు అంటే పెద్ద డిఫరెంట్ ఏం లేదు, రన్నింగ్ వచ్చింది. కొంచెం డిజైన్ అనేది అక్కడ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది అంతే. ఇది వచ్చేటికి మొత్తం కంప్లీట్ గా శారీ ఇలా ఉంటుంది అనమాట. సీ గ్రీన్ షేడ్ లో ఉంది శారీ, సీ గ్రీన్ షేడ్ బాగుంది శారీ. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి నావీ బ్లూ షేడ్. కంప్లీట్ గా శారీ చూసుకున్నారు అంటే ఇదిగోండి ఎంత బాగుందో చూడండి శారీ. మొత్తం హాఫ్ లో మీకు మొత్తం ఈ హాఫ్ అంతానేమో లైన్స్, ఇదిగోండి లైన్స్ వచ్చినాయి, ఇలా లైన్స్ జరీ లైన్స్ లాగా వచ్చినాయి సెల్ఫ్ లో.
అండ్ కంప్లీట్ గా కింద పార్ట్ మొత్తం మీకు ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ హాఫ్ టు డబల్ బోర్డర్ అన్నమాట. డబల్ బోర్డర్ లాగా వచ్చింది. ఒక సైడ్ బోర్డర్ మాత్రం మీకు సింపుల్ గా ఇలా కాలమ్ డిజైన్ లాగా వచ్చింది. సో రన్నింగ్ కొంగు ఉంది ఇది. ఓకే, కొంగు ఏం పెద్ద డిఫరెంట్ గా ఏం లేదు, కంప్లీట్ గా రన్నింగ్ కొంగు వచ్చింది. నావీ బ్లూ షేడ్, దానిపైన రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఫ్లవర్స్ డిజైన్. నెక్స్ట్ లైట్ మస్టర్డ్ ఎల్లో షేడ్, ఇది చాలా లైట్ మస్టర్డ్ క్రీమ్ కలర్, డార్క్ క్రీమ్ అనుకోండి, లైట్ మస్టర్డ్ అనుకోండి, రెండిట్లో ఎలా తీసుకున్నా గానీ అదే కలర్ ఇది. ఓకే, కంప్లీట్ గా శారీ అంతా మీకు స్పంజ్ జార్జెట్ ఉంది. ఇదిగోండి, కంప్లీట్ గా శారీ మొత్తం ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం డిజైన్ వచ్చింది అనమాట శారీలో. మీకు కొంగు వచ్చేటడికి ఇలా ఉంటుంది. ఓకే, ఎంత బాగుందో చూడండి శారీ, చాలా బాగుంది శారీ. సింపుల్ గా నీట్ గా ఉంది డిజైన్. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్. 2 సైడ్స్ బార్డర్ వచ్చేటడికి మీకు ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ రెడ్ 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 అంటారు కదా, రెడ్ ఎవరికి కావాలో బుక్ చేసుకోండి, బాగుంది. 2 సైడ్స్ మీకు బార్డర్, ఇది వచ్చేటప్పటికి బోర్డర్స్ వచ్చేటప్పటికి సాటిన్ బార్డర్స్ అండి. మేడం ఈ 1000+ లేనిది సారీ రాదు, 1000+ ఎబోనే ఉంటుంది సారీ. అయినా బ్లౌజ్ లేదు కాబట్టి మీకు ఈ ప్రైస్ లో వచ్చింది, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా మీకు స్పంజ్ జార్జెట్. 2 సైడ్స్ బార్డర్స్ చూసుకున్నారు అంటే మీకు సాటిన్ బార్డర్, ఒక సైడ్ ఏమో చిన్న సాటిన్ బార్డర్ వచ్చింది, ఒక సైడ్ ఇదిగోండి పెద్దది సాటిన్ బార్డర్ వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మీకు థ్రెడ్ వీవింగ్ లాగా వచ్చింది, డిజైన్ కూడా బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, డిజైన్ కూడా బాగుందండి. కొంగు అనేది రాలేదు మేడం, రన్నింగ్ కొంగు, కొంగు ఎక్స్పెక్ట్ చేయకండి, రన్నింగ్ కొంగు, బట్ చాలా చాలా బాగుంది. ఇదిగోండి. ఓకే, మొత్తం కంప్లీట్ ఇది ప్లెయిన్ ఏం లేదు, మీకు డిజైన్ కనిపిస్తుందో లేదో, డిజైన్ అయితే ఉంది సారీలో. ఇదిగోండి డిజైన్, మీకు డిజైన్ కనిపించాలని, మరి ప్లెయిన్ లాగా కనిపిస్తుందేమో వీడియోలో అని. ఇదిగోండి లైట్ లావెండర్ షేడ్, లైట్ మెజెంటా పింక్ షేడ్ లో వచ్చింది ఫ్లవర్ ప్యాటర్న్స్, డిజైన్ మొత్తం ఇక్కడ బాగుంది, ఫ్లోరల్ లో వచ్చింది డిజైన్. అండ్ నెక్స్ట్ కలర్ సీ గ్రీన్ షేడ్, లైట్ షీ గ్రీన్ వైట్, ఈ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట సారీ. డిజిటల్ లా ఉంది సారీ, పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ తో వచ్చింది సారీ, ఇది కూడా బాగుంది సారీ. ఓకే, ఇదిగోండి చాలా బాగుంది సారీ. ఇలా ఓకే. నెక్స్ట్ ఎల్లో షేడ్, లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, ఇంకా క్రీమ్ లెమన్ ఎల్లో, ఇది డీసెంట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది లెమన్ ఎల్లో, బేస్ వచ్చేటప్పటికి వైట్ బేస్, దానిపైన మీకు లెమన్ ఎల్లోలోనే డిజైన్ వచ్చింది అనమాట, బాగుంది. ఇది మీరు ఏదైతే చూస్తున్నారో అది కొంగు పార్ట్. కంప్లీట్ గా మీరు సారీ చూసుకున్నారు అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది సారీ, చాలా చాలా బాగుంది. 2 సైడ్స్ బార్డర్ వచ్చేటప్పటికి మళ్ళీ మీకు లెమన్ ఎల్లో బార్డర్సే వస్తాయి. ఓకే, బాగుంది సారీ. అండ్ లాస్ట్ సారీ మేడం, పింక్, బేబీ పింక్ షేడ్. ఒకప్పుడు ఇవి ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న సారీ, మీషోలో ఎక్కడ చూసినా ట్రెండింగ్ ఉన్న సారీస్ ఇవన్నీ. ఇదిగోండి ఇలా ఉంటుంది సారీ. సో బేబీ పింక్ షేడ్ లో ఉంటుంది, బార్డర్స్ వచ్చేటప్పటికి సాటిన్ బార్డర్స్ తో ఉంటుంది అనమాట. ఇలా కొంగు మీకు రన్నింగ్ కొంగు వచ్చింది, లేదు కొంగు వచ్చింది, కొంగులో చిన్న ఫ్లవర్ ఇట్లా సింపుల్ గా ఉంటుంది, షార్ట్ కొంగు వచ్చింది. సో కంప్లీట్ గా సారీ మొత్తం మీకు బేస్ వచ్చి మొత్తం మిడిల్ పార్ట్ వచ్చేటికి బేబీ పింక్, లైట్ బేబీ పింక్ సాటిన్ బార్డర్, మొత్తం 2 సైడ్స్ సాటిన్ బార్డర్స్ లైన్స్ ఉంటాయి అనమాట. దానిపైన ఇలా మీకు ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది. సో ఇది లాస్ట్ కలర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే స్క్రీన్ పై నెంబర్ ఇచ్చేస్తాను, నెంబర్ కి కాంటాక్ట్ అయిపోండి. ఈచ్ సారీ 240 రూపాయలు. 5 అబౌవ్ తీసుకున్నారు అంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తాను. 5 కి బిలో అయినా తీసుకున్నా కూడా షిప్పింగ్ చార్జెస్ అనేవి మీవే ఉంటాయి. డెలివరీ టైం వచ్చేటప్పటికి మీకు 4 to 7 days టైం పడుతుందండి, అది కూడా వర్కింగ్ డేస్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కాంటాక్ట్ అయిపోండి. థ్యాంక్ యూ.